వెల్కమ్ టు G3 మీడియా. జాతీయ స్థాయిలో బీసీ రిజర్వేషన్లపై విధించిన 50% పరిమితిని ఎత్తివేయాలని, లేకపోతే నవంబర్లో పార్లమెంటును ముట్టడిస్తామని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్, ఏపీ అధ్యక్షుడు కేశవ శంకర్రావు హెచ్చరించారు. హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో జరిగిన సమావేశంలో మాట్లాడుతూ కులగణన ఆధారంగా బీసీల వాటా బీసీలకే రావాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో కులగణన సాధ్యమైందంటే అది బీసీల పోరాటాల ఫలితమని పేర్కొన్నారు. ఓటు మనదే, సీటు మనదే, ఓటు మనదే, సీటు మనదే, ఓటు మనదే, సీటు మనదే. జోహార్ మహాత్మా జ్యోతిబా పూలే, జోహార్ జోహార్. సాధిద్దాం పూలే గారి ఆశయాలను, సాధిద్దాం సాధిద్దాం, సాధిద్దాం పూలే గారి ఆశయాలను, సాధిద్దాం సాధిద్దాం. బీసీలను ఆర్థికంగా రాజకీయంగా అనగదొక్కబడుతూ ముందుకు వెళ్తున్నటువంటి పాలకులు ఈరోజు కనీసం ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు కామారెడ్డిలో ఇచ్చినటువంటి డిక్లరేషన్ 42% రిజర్వేషన్లను విద్యా ఉద్యోగ రాజకీయాలలో అవకాశం కల్పించే విధంగా మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈరోజు ఖచ్చితమైన నిర్ణయంతో అమలు అయ్యే వరకు కూడా మీరు మీ నిర్ణయాలు కొనసాగించాలి. ఈ నిర్ణయాలు ఏదైతే ఉంటాయో చట్టపరంగా ఏదైతే రాజ్యాంగ సభలో కూడా ఒక బీసీ బిడ్డ నవీన్ యాదవ్ పోటీ చేస్తూ ఉన్నాడు. నవీన్ యాదవ్కు మా బీసీ సమాజం మొత్తం కూడా అండగా ఉంటుంది. నవీన్ యాదవ్ను గెలిపించుకొని మా బీసీ వాదాన్ని ఈరోజు ఈ రాష్ట్రంలో బలపరుచుకుంటామని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. జై సగర, జై బీసీ. సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే దేశవ్యాప్తంగా కులగణన జరగాలి, ఎవరి వాటా వాళ్లకు దక్కాలని చెప్పి మేము తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాల బీసీ సంఘాల ఆధ్వర్యంలో గల్లీ నుంచి ఢిల్లీ వరకు పోరాటం చేసినాం. మొదటగా తెలంగాణలో పోరాటం చేసినాం. కులగణన జరిగేలా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రంలో కులగణన జరగడానికి ప్రధాన కారకులం అయ్యాం. అదేవిధంగా మేము కులగణన చెయ్యం, కులగణన చేస్తే దేశ సమగ్రతే దెబ్బతింటదని చెప్పినటువంటి బీజేపీ ప్రభుత్వాన్ని మెడలు వంచి కులగణన చేయాల్సిందే, ఈ దేశంలో ఎవరి వాటా వాళ్లకు దక్కాల్సిందే, బీసీలకు రాజ్యాంగబద్ధమైన హక్కులు దక్కాలంటే దేశంలో కులగణన జరగాలి అని చెప్పి ఇలా అనేక సార్లు చెలో ఢిల్లీ కార్యక్రమం పెట్టి 100 సార్లు పార్లమెంటు వద్ద ధర్నా చేశాం. కేంద్రం కల్పిస్తామని చెప్పి మేనిఫెస్టోలు పెట్టడం జరిగింది. మరి ఆ మేనిఫెస్టో అమలు చేయాలి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సమగ్ర కులగణన జరగాలి అని చెప్పి మా కేశవ శంకర్రావు గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్లో అనేక రౌండ్ టేబుల్ సమావేశాలు, మేధావుల సమాలోచన సదస్సులు, మహిళా సదస్సులు, అదేవిధంగా పూలే అంబేద్కర్ విగ్రహాల వద్ద మహాధర్నా కార్యక్రమాలు, పాదయాత్రలు, అదేవిధంగా మొత్తం ఇవాళ ఆంధ్ర జనగణనతో పాటు కులగణాంకాలు చేయాలని తలంపు వారికి ఎవరికి ఏ రకమైనటువంటి పరిస్థితులు కూడా ఉన్నటువంటి దాఖలాలు మాకైతే కనిపించలేదు. మేము అనేక సందర్భాల్లో కూడా కలిసి మన జాతీయ స్థాయిలో జనగణనతో పాటు కులగణాంకాలు చేయాలి. ఆ రోజున 1931 బ్రిటిష్ వాళ్ళు చేశారు, ఇంతవరకు ఈ కులగణాంకాలు జరగలేదని చెప్పారంటే తప్పనిసరిగా మరి న్యాయస్థానాలు కూడా చెప్పినాయి, మీరు ఏదైతే జనగణనతో కులగణాంకాలు చేస్తారో అప్పుడే సమస్త రంగాల్లో కూడా బీసీకి తగినటువంటి ప్రాధాన్యతని మీరు ఏర్పాటు చేసుకోవచ్చని చెప్పడం కూడా జరిగింది. కానీ నిమ్మకు నీరెత్తినట్టుగా కేంద్ర ప్రభుత్వం పెడచెవిన పెట్టి కోర్టు కూడా ఏర్పాటు చేసి వివిధ ప్రజా సంఘాలు, వివిధ బీసీ సంఘాలు కూడా ఒక తాటి మీదకి వచ్చి మరి అనేక కార్యక్రమాలు చేశారు. తెలంగాణలో జాతీయ స్థాయిలోనే ఒక మంచి పేరు ప్రఖ్యాతులు మరి తెచ్చుకున్నటువంటి పరిస్థితి కూడా తెలంగాణ రాష్ట్రానికే దక్కింది. ఎందుకంటే ఏ ఒక ప్రజా సంఘాలు వేరైనా అవసరమైనటువంటి సందర్భంలో అందరూ కలిసికట్టుగా పోరాటం చేసి మరి చరిత్ర విని ఎరిగిన రీతిలో తెలంగాణలో